హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ ఏంటంటే నా స్టైల్లో ప్రాన్స్ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో చూసేద్దామా? దీనికి నేను 1.5 kg ప్రాన్స్ తీసుకున్నాను. వాటిని నేను నీట్గా ఉప్పు పసుపు వేసి కడిగేసాను అనమాట. కడిగేసిన తర్వాత రొయ్యల్ని ఇలా గిన్నెలో పెట్టి నేను ఆగిలి వేస్తాను. ఆగిలి అంటే ఉప్పు పసుపు వేసి అట్లా గిన్నెలో వాటర్ ఇంకేం పోయేమో అలా పొయ్యి మీద పెట్టేస్తే ఆ రొయ్యల్లో నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఉట్టి రొయ్యల వరకే ఉంటుంది, ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి నీచు వాసన అనేది ఉండదు రొయ్యల్లో. చూడండి, ఇలా చేయాలి. చూసారా, ఇలా వాటర్ వస్తుంది. ఈ లోపల మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఒక 5 లవంగాలు, ఒక 3-4 ఎలాచీ వేస్తాను. ఫ్లేవర్ కోసం బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి వేసి. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఈ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం. రొయ్యలు చికెన్ ఫ్రైలో కూడా చాలా బాగుంటుంది. దీనికి నేను ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకున్నాను. పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం స్వీట్ ఎక్కువ అవుద్ది అనుకుంటే ఒక 3 ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు. ఇలా కూడా బాగుంటుంది. ఎక్కువ ఉల్లిపాయలు వేసినా బాగుంటుంది రొయ్యల ఫ్రై. చూడండి ఒకసారి. దీంట్లో నేను ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయల్ని మగ్గబెట్టేస్తా. ఒక 10 minutesలో మగ్గిపోతాయి అన్నమాట. ఇట్లా కలిపేసుకుని ఒక 10 minutes మగ్గబెట్టేద్దాం. ఈ లోపల మనకి రొయ్యలు కూడా ఉడికిపోతాయి. చూసారా, ఇది వాటర్ అంతా ఇంకిపోయింది. రొయ్యలు ఇలా అవుతుంది అనమాట. ఇప్పుడు ఆఫ్ చేసుకోవడమే. తర్వాత ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. దీనికి నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. ఒకసారి మొత్తం కలిపేసి ఆ పచ్చి వాసన పోయే వరకు కొంచెం వేయించుదాం. పచ్చి వాసన లేకుండా మంచిగా మగ్గిపోయింది. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఆ ఉడికిపోయిన రొయ్యలు ఉన్నాయి కదా, వాటర్ లేకుండా, అవి దీంట్లో వేసేయడమే. మొత్తం వాటర్ అంతా ఇంకిపోతుంది. మనం ఆల్రెడీ పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టాము. అట్లాగే ఉల్లిపాయల్లో కూడా కొంచెం పసుపు ఉప్పు వేసి వేయించాము. దాన్ని బట్టి మనం కూరలో ఉప్పు చూసుకుని తర్వాత వేసుకోవాలి. మొత్తం ఒకసారి ఇలా కలిపేసి ఒక 10 minutes మగ్గబెట్టేద్దాం. రొయ్యలు వేసిన తర్వాత ఒక 10 minutes మగ్గబెట్టాం కదా, ఇప్పుడు ఒకసారి తిప్పేసి మనం దీంట్లో కారం వేసుకుందాం. కారం వచ్చేసి మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. ఒకసారి మొత్తం అలా తిప్పేద్దాము. కారం వేసిన తర్వాత తిప్పేసి మళ్ళీ ఒక 10 minutes మగ్గబెట్టేద్దాం. టెన్ మినిట్స్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు చూసుకుందాం. ఉప్పు కారం చూసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది, కారం కూడా సరిపోయింది. మీరు కావాలనుకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు. లాస్ట్లో ఇంకా పొడి మసాలా వేసుకోవడమే. నేను ఇంట్లో చేసుకున్నాను. ఈసారి మీకు అది ఎలా తయారు చేసుకోవాలో కూడా ఇంకో వీడియోలో చూపిస్తాను. తర్వాత ఒక 10 minutes పొడి మసాలా వేసిన తర్వాత మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇంకా చివరిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి తిప్పేసుకుని దించేయడమే. అంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.